పల్లె పల్లెన బీఆర్ఎస్ నేతలు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ మంత్రి కేటీఆర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముందుకు వెళ్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని గన్నెవానిపల్లె, ఆవునూర్, నామాపూర్ గూడెం, చీకోడ్, చిప్పలపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ మండల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మంత్రికి మద్దతుగా ఉండి ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈరోజు గన్నెవానిపల్లె గ్రామానికి గౌరవ కేటీఆర్ గారిని భారీ మెజార్టీతోటి మేము గెలిపిస్తాం, ఏకగ్రీవంగా తీర్మానం చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఆహ్వానించినటువంటి గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ గ్రామశాఖ అధ్యక్షులు, గౌరవ డైరెక్టర్లు, గౌరవ వార్డు సభ్యులు, గౌరవ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారములు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తులంజన గారు, ఇక్కడ ఈ గ్రామానికి నాతోటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సెస్ డైరెక్టరు, మాజీ సర్పంచ్ కొమ్ము బాలన్న గారికి పేరు పేరున అందరికీ నమస్కారం తెలుపుకుంటూ, పెద్దలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం మనందరం కొట్లాడి సాధించుకున్న తర్వాత ఏ రకంగా అభివృద్ధి జరిగింది, మన గ్రామం కూడా ఏ రకంగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి కూడా అన్నీ కూడా రానున్న కాలంలో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే ఫలాల గురించి కూడా పెద్దలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామం గతంలో పోతుగల్లో ఉన్నప్పుడు వీరందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఏ చిన్న పని ఉన్నా కూడా పోతుగల్ గ్రామ పంచాయతీ కోవాలి, ఏ అధికారి కావాలన్నా కూడా పోతుగల్ కోవాలి. మీరందరూ కూడా గౌరవ కేటీఆర్ గారిని కోరగానే ఇవాళ పరిపాలన సౌలభ్యం ఉండాలి, చిన్న పల్లెలు కూడా వాళ్ళకు అందుబాటులో అందరు అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు మనకు నూతనంగా గ్రామ పంచాయతీ ఇవ్వడం జరిగింది. ఇవాళ గ్రామ పంచాయతీ ఇచ్చిన తర్వాత మన పరిపాలన మనమే చేసుకుంటున్నాం, మన వార్డు సభ్యులు, మన సర్పంచ్, మన ఉప సర్పంచ్ మనమే పని చేసుకుంటున్నాం. ఆ పరిపాలన సౌలభ్యం బాగానే ఇవాళ నూతన గ్రామ పంచాయతీ మనకు నూతనంగా ఈ గతంలో కేటీఆర్ గారు లేనప్పుడు మనకు ఎక్కడ కూడా కుల సంఘం లేదు. ఇవాళ కుల సంఘ భవనాలు ఉన్నటువంటి 4 కులాలు ఉంటే మన గ్రామ పంచాయతీలో 4 భవనాలు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఒక భవనం మనం అందరూ సహకారం చేసుకున్నారు, పెద్ద ఎత్తున భవనం కట్టుకున్నారు. ఇంకా కూడా భవనానికి కూడా కావాల్సిన కాంపౌండ్ వాళ్ళు ఇట్లా కావాలని చెప్పేసి కోరిండ్రు, దానికి కూడా మనం శాంక్షన్ కూడా ఇస్తామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. మిగతా వాడి సంఘాలకు కూడా మనం మొన్ననే అందరూ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఇంకోటి వేరే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు రాలేదు, అది కూడా వచ్చింది. ఆ ప్రొవిజన్ కార్డు కూడా నా దగ్గర ఉన్నది. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ టైంలో ఇవ్వద్దని చెప్పేసి పైనుంచి మనకు ఆర్డర్ వేసింది కాబట్టి అవి మనం ఇస్తలేము. ఆ లిస్ట్ కూడా మన దగ్గర ఉన్నది. ఇంకా కూడా మన